ఫస్ట్ నుంచి ట్రెండ్ అవుతున్నది బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమాల కంటే సీక్వెల్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మేకర్స్. సినిమా లెంత్ ఎక్కువైందనో లేక ప్రీ రిలీజ్ బిజినెస్ ఫ్రీగానే జరిగిపోతుందనో సీక్వెల్స్ ఎక్కువగా చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. సీక్వెల్ సినిమా అంటేనే ఫ్రీ హైప్ మినిమం బిజినెస్. అందుకే అదే క్రేజ్ వర్కౌట్ అవుతుందని సీక్వెల్స్ చేస్తున్నారు అందరూ. స్పెషల్లీ బాలీవుడ్ అయితే సీక్వెల్స్ లో మునిగి తేలుతోంది. బాలీవుడ్ కూడా ముగ్గురు ఖాన్లను తప్పించి అందరికీ సీక్వెల్ మూవీస్ ఉన్నాయి అంటంలో ఏమాత్రం డౌట్ లేదు. లేటెస్ట్ గా రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడున్న సీక్వెల్స్ కి మరొకటి యాడ్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ మూవీ థియేటర్లకు వచ్చి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అనౌన్స్ చేయడమే కాదు, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th ఈ సినిమా రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేశారు రణవీర్ సింగ్ మరో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి కూడా సీక్వెల్స్ చేయాల్సి ఉంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2 కి సీక్వెల్ డాన్ 3 కూడా లైన్ లోనే ఉంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణవీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. రణబీర్ కపూర్ కూడా 2 బిగ్గెస్ట్ సీక్వెల్స్ చేస్తున్నారు. అందులో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం ఒకటి. రణబీర్ కపూర్ రాముడిగా తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ బడ్జెట్ మూవీలో పాన్ ఇండియా స్టార్ కాస్ట్ అందరూ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు. నితేష్ తివారీ డైరెక్షన్ లో 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ వచ్చే దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు డేట్స్ ఫిక్స్ చేసుకుంది. రణబీర్ కపూర్ చేయాల్సిన మరో సీక్వెల్ యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ 1000 కోట్లతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రణబీర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇప్పటికే సందీప్ రెడ్డికి ఉన్న ఇమేజ్, యానిమల్ కు ఉన్న క్రేజ్ తో యానిమల్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కల్ని మార్చడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్.